జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై తన నిబద్ధత ఇప్పుడే ప్రారంభమైంది కాదన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగాన్ని నడిపిస్తున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గద్దర్తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభల్లో పాల్గొన్నట్లు చెప్పారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తాను బహిరంగ మద్దతు ప్రకటించానని తెలిపారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాన అవకాశాల పునాదులపై నిర్మితమైన సామాజిక తెలంగాణ కోసం తాను పిలుపునిచ్చినట్లు పవన్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తన మద్దతు రాజకీయ అంశం కాదని, అది ఒక సిద్ధాంతపరమైన నిర్ణయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, నిన్న ఏదైతే తెలంగాణ విషయంలో జనసేన అధినేత పవన్ కామెంట్స్ నేపథ్యంలో దాని కంటిన్యూగా ఈ రోజు 2 ట్వీట్స్ ఆయన చేయడం జరిగింది. కవి శేషేంద్ర శర్మ పెట్టినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఆయన జోడిస్తూ ఒక ట్వీట్ ని చేశారు. మరొక ట్వీట్ ని కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి నా నిబద్ధత ఇప్పుడే ప్రారంభమైంది కాదు, 2009 ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి యువరాజ్యాన్ని నడిపినప్పటి నుంచి కూడా తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఉస్మానియా యూనివర్సిటీలో గద్దర్తో పాటు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ట్వీట్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా గతంలో అంటే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేసినటువంటి సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా నేను పాల్గొనలేదు. దీంతో పాటు తెలంగాణకు మద్దతుగా ఇచ్చే సమావేశాల్లో నేను పాల్గొన్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సామాజిక న్యాయం, అలాగే ఆత్మగౌరవం, సమాన అవకాశాలు వంటి పునాదులపై నిర్మితమైనటువంటి సామాజిక తెలంగాణ కోసం నేను గతంలోనే పిలుపునిచ్చాను. ఈ విషయం కూడా అందరికీ తెలుసు అనేది ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తెలంగాణకు నా మద్దతు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, అది నాకు సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా అప్పట్లో ఏదైతే 2009 ఆ ప్రాంతంలోనే నేను తెలంగాణకు సంబంధించి సామాజిక తెలంగాణకు సంబంధించి మద్దతు ప్రకటించే విధంగా నా వైఖరి అలాగే ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేశానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. టోటల్ గా ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు, ఒక సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయంగానే దీన్ని చూడాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఇష్యూ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. నిన్న తెలంగాణలో అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయవాదం అలాగే సంబంధించి దేశంలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళే ప్రజాస్వామ్య హక్కు ఉంటుంది ఖచ్చితంగా. నేను తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తృతం చేస్తాను, పర్యటిస్తాను, పోటీ కూడా చేస్తాము. అయితే కలిసి పోటీ చేస్తామా బీజేపీ టీడీపీతో, లేదంటే సింగిల్ గా పోటీ చేస్తాం అనేది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా జనసేన పోటీలో ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నేపథ్యం అక్కడ తెలంగాణ నేతల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి రియాక్షన్ కూడా వస్తుంది. పొన్నం ప్రభాకర్ తో పాటు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా ఇటు తెలంగాణ ఏపీ అంటే ముఖ్యంగా జనసేన పార్టీ అలాగే అటు తెలంగాణ పార్టీల నేతలకు సంబంధించినటువంటి మాటల యుద్ధానికి దారి తీసినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ రోజు అయితే అమరావతిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి ఆయన అక్కడే మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఈ రోజు ఏపీకి వచ్చారు కాబట్టి ఏపీలో ఏ విధమైనటువంటి కామెంట్స్ ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దుర్గా, మనం చూస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకి సంబంధించి అటు వారు జనసేన వర్సెస్ కాంగ్రెస్ గా మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది అన్ని పార్టీలు పైన కూడా ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. అయితే కేటీఆర్ కొద్దిసేపటి క్రితం అన్నారు జనసేన ఆల్రెడీ కూడా పోటీ చేసిందని. బట్ ఇప్పుడు ఈ టైంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి రీజన్స్ ఏమని భావించవచ్చు? అంటే మొదట్లో అయితే తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ఎలాంటి యాక్టివిటీ అంటే పెద్దగా చేయలేదు. కేవలం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తారు, లేదంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పర్యటనలు కూడా చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ఏపీ పాలిటిక్స్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి నేపథ్యం. అయితే తాజాగా జరిగినటువంటి ఇష్యూస్ ప్రధానంగా త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు అవి కూడా రాబోతున్నాయి. దాంతో పాటు తెలంగాణ పైన ఫోకస్ పెట్టాలని గతం నుంచి కూడా తెలంగాణ ఉన్నటువంటి నేతలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కోరుతున్నటువంటి నేపథ్యం. తాజాగా జరిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర అంశానికి సంబంధించి తర్వాత అతనికి సపోర్ట్ చేస్తూ ప్రెస్ క్లబ్ లో చేసినటువంటి కొంతమంది కామెంట్స్ ప్రధానంగా
పవన్ కళ్యాణ్ ని కోట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఎవరు రాకూడదనే కామెంట్స్ అయితే అటు నుంచి వస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీని విస్తృతం చేస్తాం, దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో దీని వెనక రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే పొలిటికల్ ఎజెండాలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారా, లేదంటే పొత్తుల్లో భాగంగా ఈ పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందే తీసుకున్నారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించినప్పటికీ కూడా ఏపీ అలాగే తెలంగాణ అంటే ముఖ్యంగా జనసేన పార్టీ అలాగే తెలంగాణ నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వర్సెస్ గా ఇప్పుడైతే రాజకీయం అనేది జరుగుతుంది చెప్పచ్చు. రైట్ దుర్గా, అది మనం చూస్తున్నాం. నిన్న తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ని ఆయన మెయిన్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ ఉన్నారు. అలానే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ